భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. నిన్న మొన్నటిదాకా పండగలతో బిజీగా ఉన్నాం మనం. ఈ ఒక్క 2 months మాత్రం కొంచెం పండగలకి దూరంగా ఉంటాం కదండి. అలా అని పండగలు ఏవి లేవు కదా అని భగవంతుడికి దూరంగా ఉండొద్దండి ఎవరూ కూడా. ప్రతిరోజు భగవంతుడి స్మరణ, నిత్యం ఆయనని ధ్యానించుకుంటూ అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా గుడికి రండి. నేనైతే వచ్చేసానండి మార్నింగే. ఇది సాటర్డే, శనివారం రోజు మార్నింగ్ వచ్చాను. చూసారా ఎంత బాగుంది అంటే, నిన్న మొన్న చైత్రమాసం కంటే ముందంతా కూడా చెట్లకు ఆకులు అన్నీ రాలిపోయి ఇప్పుడు పచ్చని చిగుర్లతో చెట్లన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇంక ఒక 1 month దాటిందంటే మెల్లగా వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతుంటాయి కాబట్టి, అంటే మే నెలకే మెల్లమెల్లగా గాలులు వర్షాలు వస్తుంటాయి కాబట్టి ఇంకా చెట్లు చాలా బాగా అవుతాయండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు వీరభద్రస్వామి. అక్కడికి వచ్చినటువంటి భక్తులండి, అక్కడ ఒకతను నిల్చున్నాడు కదా, తనతో పాటు పిల్లలు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారనమాట ఎవరు ఈ దేవుడు అనేసి. అంటే వీరభద్రస్వామి అని మా వారు అక్కడే ఉన్నారు కదా, మా శ్రీవారు చెప్పారు. చెప్తేను అతను అంటున్నాడు వీరభద్రస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు అని చెప్పారు ఆయన. చెప్తే అతను అంటున్నాడు, అదేంటండి కాలభైరవుడు అంటే శివుడు కదా, మళ్ళీ ఇక్కడ వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు ఏంటి అని. అయితే అతనికి నేను చెప్తున్నాను అనమాట, కాలభైరవుడు అంటే శివుడేనండి, కాకపోతే శివుడికి ఒక ఉగ్ర రూపం అది. శివుడు క్షేత్రానికి పాలకుడు, ఏ క్షేత్రం మన సృష్టికి అంతటికీ ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటాడు. అయితే అలాగే శివుని యొక్క జటాజుటాల నుండి పుట్టినవాడే వీరభద్రస్వామి అనమాట. సృష్టికంతటికి క్షేత్రపాలకుడు శివుడు కాలభైరవుడు అయితే, మన శివుని యొక్క క్షేత్రాలకి అంటే శివాలయాలకి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అని చెప్తున్నాను. అంటే దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే కొంచెం చాలా టైం పడుతుందండి. నాకు తెలిసింది జస్ట్ నాకు తెలిసిన ఒక సెంటెన్స్లో చెప్పాను. కాకపోతే ఈ స్టోరీ అంతా నాకు కూడా తెలుసు, నేను చదివాను, విన్నాను, చాగంటి ప్రవచనంలో కూడా విన్నాను. అంటే అంత నేను వివరించలేను ఇక్కడ. అదేండి అలా. నెక్స్ట్ ఇక్కడ మన క్షేత్రానికి మాత్రం క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామి ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, అక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసుకుంటున్నాము. నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక 19 వారాలు చేశామండి, మేమిద్దరం కలిసి చేశాము. మా వారు నేను దంపతులుగా కలిసి చేశాము. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాము. ఎంత అద్భుతంగా ఉండిందంటండి. నిజంగా మనిషికి ఒక సిస్టమేటిక్గా ఉండాలి అంటే మనం ఒక పూజా విధానాన్ని కానీ ఏదో ఒకటి మనము ఉంచుకోవాలండి లైఫ్లో. మనం అప్పుడు సిస్టమేటిక్గా ఉంటుంది లైఫ్. పొద్దున్నే లేగటం, అలా పూజకి వెళ్ళటం, పూజ చేయటం, నిత్యం దైవ స్మరణతో ఉండటం చాలా అద్భుతంగా ఉండింది. 19 వారాలు చేశాను. ఆహా, ఆ తర్వాత దాని ఫలితం కూడా అంతే ఉంటుందండి నిజంగా. ఇంకా మళ్ళీ చెయ్యాలి అనిపించేంత ఫీల్ మళ్ళీ నాకు ఉంది. చూద్దాం, నెక్స్ట్ వీలైతే మళ్ళీ అలాగా చేయాలి. ఒక నియమం పెట్టుకొని నిష్టగా అలా పూజ చేయాలి. ఇంకా తర్వాత నవగ్రహాలకి మనం శనివారము శనీశ్వరుడికి ఉంటుంది కదా, ఎట్లాగా ఎప్పుడు వచ్చినా మన శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తాము. శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తుంటే మన సూర్యనారాయణ మూర్తి దర్శనం జరుగుతుంది. ప్రత్యక్ష దైవం మనకు సూర్యుడు కదా, ఆయన కిరణాలన్నీ మొహం మీద పడుతూ అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ స్పర్శతో. ఇప్పుడు మన భ్రమరాంబిక అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుంటున్నాం అమ్మకి. తర్వాత మన గణపతి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి నమస్కారం చేసుకున్నాం. ఇంకా మన దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని, ఇంకా మన మూల విరాట్ అయినటువంటి శివయ్యకి అభిషేకం చేసుకుంటామన్నమాట. ఆ వీడియో నేను షార్ట్లో పెడతాను, షార్ట్ వీడియో కింద పెడతాను, అది మెయిన్ వీడియోలో తీయలేదు.
ఇంకా మన శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఆయనకు పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత లాస్ట్కి బాబావారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాం. ఇక్కడ నేను చెట్టు పెట్టానండి. లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో కూడా పెట్టాను, మందారం చెట్టు. అది ఇప్పుడు పువ్వులు వస్తుందన్నమాట. అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. దాన్ని ఇంకొంచెం బాగా పెంచాలి నెక్స్ట్. ప్రకృతి అంతేనండి. మనం ఏదైనా ఇస్తే అది, మనం ఏదైనా ఒక మొక్కనో ఏదో ఒకటి పెడితే అది మంచిగా చిగురించి ఒక ఉపయోగపడే ఒక పువ్వుగానో కాయగానో వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా శ్రీ సాయిబాబా వారి దగ్గర అర్చన కార్యక్రమం అయిపోయింది. ఇంకా బాబా నా తండ్రి కదా, ఆయన దగ్గర నమస్కారం చేసుకొని ప్రశాంతంగా ఆయన దగ్గర నావన్నీ చెప్పుకొని ఆయన దగ్గర రిలాక్స్ అయ్యి హాయిగా ప్రశాంతంగా, తండ్రి ఎప్పుడూ తప్పు చేసే సందర్భం రాకుండా చూడు, నేను ఎప్పుడూ తప్పు చేయకుండా చూడు, మంచిగా ఉండేటట్టు చూడు స్వామి అని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. నేను ఒక్కదాన్నే కాదు, ఎవ్వరూ కూడా తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసినా దాన్ని తెలుసుకొని క్షమాపణ అడిగే మనస్తత్వాన్ని ఇవ్వమని, అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలి అందరూ అని స్వామిని కోరుకున్నానండి. ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఒక ఫొటోస్ ఉన్నాయి కదా, అవన్నీ మేము ఈ దేవాలయంలో మన దేవతామూర్తులందరినీ ఆ స్వామి వాళ్ళ అనుగ్రహంతో మాకు ప్రతిష్ఠ చేసే అవకాశం కల్పించినటువంటి సందర్భాల్లో తీసినటువంటి ఫొటోస్ అండి అవన్నీ. వాటి గురించి కూడా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, చెప్తాను. ఇంకా ఇప్పుడు దైవ దర్శనం అంతా అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి. ఇంకా అప్పుడు కొంచెం మొక్కలకి అది మందార మొక్క కొంచెం పాలిపోయినట్టుగా ఉంది, నీళ్ళు లేక. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఒక పూట పోస్తే కూడా సరిపోవట్లేదన్నమాట. అయితే కొంచెం నీళ్లు పోసి వాటన్నింటికి కాసేపు అలా కూర్చున్నాం, ఏదో కబుర్లు చెప్పుకుంటూ. మా వారు చెప్తుంటే నేను వింటున్నాను, నేను చెప్తుంటే ఆయన వింటున్నారు. అది అండి, చాలా ప్రశాంతంగా గడిచింది ఇవాళ. సంతోషం అనేది, ప్రశాంతత అనేది మన చేతిలోనే ఉంటుందండి. 50% అన్న మినిమం మన చేతిలో ఉంటుంది. దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అందరికీ జీవితం పూల పానుపు కాదు, పూల బాట కాదు. దాన్ని మనకు మనమే మలుచుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎదుటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.